నమస్తే అండి. పేరు ఒక్క నిమిషం. గోపాల్ గారా? అవునండి. ఓకే. నమస్తే సార్. ప్లీజ్. నమస్తే అండి. దేనికోసం మీరు దీన్ని వాడారు? కిడ్నీ స్టోన్స్ గురించి వాడానండి. ఓకే. సో, అంతకుముందు మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని ఎక్కడ చెక్ చేసుకున్నారు? నేను బయట దీన్ని వాడమని ఎవరు సజెస్ట్ చేశారు? వేరే హాస్పిటల్‌లో చూపించుకున్నప్పుడు నాకు 16.8 ఉందని చెప్పారండి. సర్జరీ పడిద్దని చెప్పారు. ఆ! నేనిక్కడ వివి సత్యనారాయణ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన సర్జరీకి భయపడి నేను ఈయన దగ్గరికి వచ్చానన్నమాట తెలిసినాయనని. తెలిసినాయనంటే ఏంటి ఈయన? అంటే సత్యనారాయణ నాకేంటో తెలుసు. మీరు ఈయన ఇంటి దగ్గరలో ఉంటారండి. ఇంటి దగ్గరలో ఉంటే ఎందుకొచ్చారు సార్? ఆయన డాక్టరా? యాక్టరా? ఏంటి? హలో! ఆర్ఎంపీ డాక్టరు నాకు ఇక్కడికి వచ్చాక ఈయన హ్మ్. ఈ క్యాప్సూల్ అనేది ఇచ్చారు. వివి4 ఆ క్యాప్సూల్ అనేది ఇచ్చారు. ఆ! ఇది నేను ఒక కిట్ వాడాక నాకు 16.8 ఉండేది 9.8 సైజుకి వచ్చింది. వెరీ గుడ్. ఇంకా స్కాన్ చేయించుకోమన్నారు, అది వెళ్ళాలి. ఇప్పుడు నేను సెకండ్ కిట్ అనేది స్టార్ట్ చేశానండి. సెకండ్ కిట్. వెరీ గుడ్ ఇప్పుడు సార్. వెరీ నాకు గుడ్ సార్. పెయిన్ అవేమి రాకుండా ఇంకా మొత్తం అన్ని బాగానే ఉందండి. వివి4 కిట్ అనేది వాడడం ఒకటి. విఆర్4 సార్. దాని పేరు విఆర్4. రోజుకి ఎన్ని క్యాప్సుల్ వేశారు? 6 అండి. 6 అంటే ఎట్లా? ఉదయం ఎన్ని, మధ్యాహ్నం ఎన్ని, సాయంత్రం ఎన్ని, లేకపోతే ఉదయం సాయంత్రం వేసుకున్నారా? ఉదయం సాయంత్రం వేసుకున్నానండి. ఇంతకీ ఒక బాక్స్ లో ఎన్ని క్యాప్సుల్స్ ఉంటాయి ఐడియా ఉందా సార్? 50 అండి. వెరీ గుడ్. వెరీ గుడ్. సో నేను సత్యనారాయణ గారు తీసుకొచ్చి కూర్చొని పెట్టి చెప్పిస్తున్నారా? నిజంగా మీ రిపోర్ట్లు ఉన్నాయా మీ దగ్గర? మా రిపోర్ట్స్ ఉన్నాయండి అన్ని. ఇంటి రైట్. దగ్గర ఉన్నాయండి. సో ఆ రిపోర్ట్లన్నీ కూడా మాకు పెట్టారు. ఎందుకంటే జనంకి కరెక్ట్ గా క్లారిటీతో ఉండాలి. అందుకోసం అడుగుతున్నాను. దయచేసి మరోలాగా అనుకోకండి సార్. సో మీరు లేదండి. ఎక్కడ ఉంటారు? మాది సినిమారపేట అండి. సిల్వారా పేట. ఓకే. సినిమారపేట, ఏలూరు ఏలూరు. ఏలూరు దగ్గర. ఓకే. వెరీ గుడ్ అండి. చాలా సంతోషం. సో ఇప్పుడు స్టోన్స్ అంతా మీకు ఆ స్టోన్ ప్రాబ్లం అనేది లేదు. ఏం లేదండి, ఇప్పుడు అన్ని పర్లాగా తగ్గిందండి. పెయిన్ ఏం రాకుండా అన్ని బాగానే ఉంది. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్. ఇంకో కిట్ స్టార్ట్ చేశానండి, సెకండ్ కిట్. ఎందుకని అంతా తగ్గిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు వాడమన్నారు డాక్టర్ గారు మిమ్మల్ని? అంటే ఇంకా 9.8 సైజుకి వచ్చిందండి, ఇంకా తగ్గిద్దని ఇంకా వాడమన్నారు. వెరీ గుడ్. సో 1 కిట్ అంటే 6 బాటిల్స్ వాడారు. ఇంకొక 6 బాటిల్స్ తెప్పించుకొని వాడతా ఉన్నాను. అవునండి. థ్యాంక్ యూ. సో ఇదే కాకుండా ఇంకేం మార్పులు చూసారు మీ బాడీలో? ఇంకా అంటే నాకు కిడ్నీ స్టోన్స్ కానీ వాడానండి, అన్ని బాగానే ఉంది. యంగ్స్టర్. ఓకే. గుడ్. మీ వయసు ఎంత సార్? నా వయసు 20 అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇచ్చినటువంటి డాక్టర్ గారిని ఒకసారి అని పిలవండి. సత్యనారాయణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో వీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకని దీన్నే సజెస్ట్ చేయాలనిపించింది? అంటే మామూలుగా తన మా నా క్లినిక్ పక్కనే ఉంటారు సార్. వాళ్ళు నూడిల్స్ బండి ఉంటుంది. ఓకే. అయితే బాబుకి కిడ్నీలో స్టోన్ పెయిన్ వచ్చింది అని అంటే నేను స్కానింగ్ చేయించుకున్నారు సార్ బయట హాస్పిటల్. యూరాలజిస్ట్ వచ్చి 16.8 ఉంది, సర్జరీ కావాలన్నారు సార్. తనకి భయం వేసి ఇలాగా ఒపీనియన్ కోసం నా దగ్గరికి వచ్చాడు సార్. నేను చెప్పాను అనమాట, ఇలాగ మరి ప్రోడక్ట్ ఒకటి ఉంది వాడుకుంటావా అంటే ఫస్ట్ ఆలోచించాడండి, సర్జరీ చేయించుకోవాలా లేకపోతే ప్రోడక్ట్ వాడాలని. మనోడికి భయం వేసింది కాబట్టి ప్రోడక్ట్ వాడి చూస్తానన్నా అని చెప్పేసి వాడాడు సార్. మళ్ళీ 16.8 అనేది 9.8కి వచ్చింది సార్. తన మళ్ళీ నెగ్లెక్ట్ చేశాడు కొంచెం. మళ్ళీ కొంచెం ఏదో మొన్న లైట్గా పెయిన్ లక్షణంగా ఏదో అనిపిస్తే మళ్ళీ ఇంకో సెకండ్ కిట్ స్టార్ట్ చేశాడు సార్. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మొత్తం క్యూర్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని రిపోర్ట్స్ కలిపి పెడతాను సార్ నేను. రైట్ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వారిని పిలిపించి మాట్లాడించినందుకు. నెక్స్ట్ టెస్ట్ మేష్ శర్మ గారు లైన్ లోకి వచ్చారా?